దయచేసి ఒక్క క్షణం ఆగండి. ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, ఆదరిస్తుంటారు, ఎన్నో వీడియోస్ వైరల్ చేస్తుంటారు. దయచేసి ఒక్క క్షణం ఆగండి. ఎన్నో వీడియోస్ చూస్తూ ఆదరిస్తుంటారు. ఎన్నో వీడియోస్ని చూసి వైరల్ చేసి ఎంతోమందికి సహకరిస్తారు. 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆదాయం ధనాలు కాపాడుతున్న బాధ్యత. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక గంట సీఎం గారి అపాయింట్మెంట్ ఇస్తే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ప్రాజెక్ట్ కోసం వాళ్ళ అపాయింట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సోషల్ మీడియాని ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుందంటే, అన్ని జనరల్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అయ్యి గత 3 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలకి వాళ్ళకి మంత్రులకు, ముఖ్యమంత్రి కార్యాలయాలు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ మంత్రి డైరెక్ట్గాను లెటర్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, అలాగే డైరెక్ట్గా కలిసి వాళ్ళకి డిపిఆర్ ఇవ్వడానికి పర్మిషన్ అడుగుతుంది. గంట అపాయింట్మెంట్ కోసం రకాల ప్రయత్నాలు చేశాం. అయితే ఇక్కడ మా దురదృష్టం బాగాలేదు. సో ఇక్కడ మేము అది సక్సెస్ అవ్వలేదు. అందువల్లనే చివరి ప్రయత్నంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రజల సహకారం ఇస్తుంది. ఈ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఎవరో దళారు చేతులకు వెళ్తున్న ఒక 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చే చిన్న మార్పులు చేసి ఒక ప్రాజెక్టు ప్రిపేర్ చేశాం. ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసం ఒక గంట అపాయింట్మెంట్ సీఎం గారిది దొరికితే చాలు. సో ఆటోమేటిక్గా ఈ 1,00,000 కోట్ల ఆదాయం అనేది గవర్నమెంట్కి వస్తుంది. రూపాయి ట్యాక్స్ పడదు. సుమారుగా 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే గవర్నమెంట్ ఒక 1,000 కోట్ల కోసమే సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ అప్పు కోసం జరుగుతుంది. అలాగే ఎన్నో బ్యాంకుల చుట్టూ కూడా చేస్తుంది. అలాంటి పని లేకుండా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. అలాగే 10 లక్షల కోట్ల రూపాయల అసెట్ని క్రియేట్ చేసి, ఇది కొంచెం చూడటానికి, చెప్పడానికి, వినడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ మా ఈ యొక్క చిన్న ప్రయత్నానికి మీ సహకారం అందిస్తే తప్పకుండా మేము సక్సెస్ అవుతాం. సో నాకు కొంచెం అనారోగ్య కారణాల వల్ల నేను ఈ ప్రాజెక్ట్ గురించి మీకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పలేక, నేను నా ఫేస్ మీకు చూపించలేక, మా గురించి క్లుప్తంగా ఏంటంటే, నేను ఒక అడ్వకేట్ని, అలాగే ఫైనాన్షియల్ ప్లానర్ని. మాది ఒక ఏఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. గత సంవత్సరాలుగా కంపెనీ ఐటీ సేవలు అందిస్తుంది. సో కాబట్టి మాకు ఒక ప్రొఫైల్ కూడా ఉంది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజల ద్వారా ఒక 5 నిమిషాలు ఆ వీడియో చూసి లైక్, షేర్ చేసి సీఎం గారికి చేరే విధంగా చేస్తే, అటు ఏపీ, తెలంగాణ సీఎంలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ఈ వీడియో చేరినట్లయితే గంట అపాయింట్మెంట్ ఇస్తాం. ఒక గంట, ఒకవేళ మేము సక్సెస్ అవ్వకపోతే ఒక గంట అపాయింట్మెంట్ టైం మాత్రం రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని ఆ ఇచ్చిన ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. జై హింద్.